అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటన్నా ఈ రచ్చ ఏంటి? ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇంతేనా అనేసి బయట కామెంట్స్ చేస్తున్నారు. ఫోకే ఓకే, పర్సనల్ ఇష్యూస్. జనాలు అందరూ చెప్తారు నేను పెళ్లి చేసుకుంటా అని పుకార్లు ఎత్తున్నారు. సినిమా వాళ్ళు ఈ అమ్మ వీళ్ళది 3-4 లక్షలతో కోట్లు సంపాదిస్తున్నారు. చాలా డిప్రెషన్లో ఉంది, కోమాలో ఉంది అమ్మాయి. అంటే మైండ్ నన్ను ఇట్లా చేసిండు, బలవంతంగా చేసిండు. ఫస్ట్ నేను లొంగడానికి కారణం దాన్ని పట్టించి స్కెచ్ చేసిర్రు. అన్నా ఈ ఒక్క చేతితో సపోర్ట్లు అయితే అన్న, లేదు 2 చేతులు కలిపితే సపోర్ట్లు అవుతాయి. మాధురి రాథోడ్ కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఎలా ఉండేది, నా బాగోగు అన్ని చూసుకునేది అడిగేది. పైసలు కూడా 6 lakhs ఇచ్చిందట అమ్మాయిని. ఆ అమ్మాయికి లేదు షూట్, ఓన్లీ ఈశ్వర్ సాయికే షూట్ ఉంది. కానీ ఆ అమ్మాయి అక్కడ అదే దాంట్లో 2 days నుంచో 3 days నుంచో ఉంటుంది అన్నట్టుగా నడుస్తుంది. అట్లా అనుకున్నారు. ఓన్లీ పాత మాజీ లవర్ పట్టించింది బ్రేకప్ అయినందుకు అంటారు. ఆ మాజీ లవర్ గొప్పది ఈమె కామెంట్ కావచ్చు అనేసి అంటున్నారు చాలా. తర్వాత ఒక కొరియోగ్రాఫర్ పట్టించింది అంటాడు, ఒక ప్రొడ్యూసర్ పట్టించి, మా హీరోయిన్ ఓల్డ్ హీరోయిన్ పట్టించిందంటే. మీ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ లేవా అంటే యాజ్ ఏ చైర్మన్ గా మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆ పిల్లకు కానీ జాను లిరిన్ అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు తనని ఎవరేమనకుండా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది తను? మీరు అన్నారు కాబట్టి రియాక్ట్ అయింది అమ్మాయి. సాంగ్ అయిపోయిన వెంటనే మీ సాంగ్ కూడా స్టార్ట్ అవ్వాల్సింది ఉందంట కదా? అవునవును, సాంగ్ ఉండేది. మరి ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ ఏంటంటే ఇక వాళ్ళు చేయరు. జనాలు ఇంకా తూ అంటారు. కానీ ఆంధ్ర తెలంగాణ అని డివైడ్ చేసి మాట్లాడి ఇది 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టడానికి చూసినట్టుగా. నువ్వు ఇండియా పాకిస్తాన్ కాదు, ఆంధ్ర తెలంగాణ అని తప్పది. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు ఎందుకు పిలిపించడం జరిగిందంటే గత 4 రోజులుగా ఏ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది ఓపెన్ చేసినా ఒకటే మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి. అసలు వీళ్ళని పట్టించింది ఎవరు? అసలు వీళ్ళిద్దరు అసలు లోపల ఉన్నప్పుడు ఆ గడి తీసింది ఎవరు? అంటే అసలు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం, అంటే ఒకళ్ళు చేసిన తప్పుని ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి రుద్దుతున్నారు అంటున్నారు చాలా మంది. అండ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. అసలు దీని అంతటికి అసలు కారణం ఏంటి, అసలు మొత్తం నిజాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు అయితే ఒక గెస్ట్ అయితే ఉన్నారు. అతను ఎవరో కాదు, ఫోక్ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ మున్నా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటన్నా ఈ రచ్చ ఏంటి? అసలు ఎటుపోతుంది? అంటే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇంతేనా అనేసి బయట కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. ఇప్పుడు ఫోకే ఓకే, పర్సనల్ ఇష్యూస్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి. అవును. ఒక ఫోక్ సినిమాలో ఉంటాయి, బయట ఆఫీస్లలో ఉంటాయి, కాలేజ్లలో ఉంటాయి, స్కూళ్ళల్లో ఉంటాయి, ఎవ్రీథింగ్. ఎక్కడ పడితే అక్కడ కంపల్సరీ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ వర్క్ ఇది జస్ట్ ఫోక్ ఇండస్ట్రీ అనేది మాకు కలమ్మ తల్లి. అవును. మేము దాన్ని నమ్ముకొని కొన్ని ఏళ్ళ కాంచి కష్టపడితే ఇప్పుడిప్పుడే పేరు వస్తుంది. సినిమా వాళ్ళు యూట్యూబ్లోకి వస్తున్నారు, ఈ అమ్మ వీళ్ళది 3-4 లక్షలతో కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అలాగే మా సాంగ్స్ని సినిమాలో పెట్టుకున్న వాళ్ళు చూస్తున్నారు. ఇలాగా మట్టిలోకి వెళ్ళి వచ్చిన మాణిక్యాల్లాగా కొంతమంది ఉన్నారు మనకు. ఈ లక్ష్మణ్ కానీ, నాగదుర్గ కానీ, మధుప్రియ కానీ, ఇలా జానువేరి, టోనీ కానీ, అక్షిత్ కానీ, ప్రతి ఒక్కరు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ కిందికెళ్ళి వాళ్ళకు సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీలోకి వెళ్ళే కదా అక్కడ పోయేది. అవును. కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా మీ ఫోక్ వాళ్ళు ఇట్లా అంటే తప్పది. ఎక్కడో ఏదో పర్సనల్ విషయం కాబట్టి పర్సనల్ విషయంగా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఫోక్ ఇండస్ట్రీని నమ్ముకొని మేము అందరం బతుకుతున్నాం. ఇప్పుడు ఈ 4 రోజుల కాంచి ఇదే ఇష్యూ. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి బయటకు వచ్చిండు. అబ్బాయి మగ అబ్బాయి కాబట్టి బయటకు వచ్చిండు. అమ్మాయి అయితే ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇప్పటిదాకా బయటికి రాలేదు కదా.
చాలా డిప్రెషన్లో ఉంది, కోమాలో ఉంది అమ్మాయి. అంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. నా కెరీర్ ఏంది, నా లైఫ్ ఏంది. ఇప్పుడు రేపు అమ్మాయి ఫంక్షన్లో పోవాలన్నా, పోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ చేయడానికి బయటికి రావాలన్నా కానీ రాలేదు కదా, నాముష్గా ఫీల్ అవుతాయి కదా. అందరు ఏమనుకుంటారని, ఈ అమ్మాయిరా ఇట్లా అమ్మాయిరా అని అనుకుంటారని. అబ్బాయి అంది వచ్చిండు, క్లారిటీ ఇచ్చిండు, వాళ్ళ వైఫ్తో మంచిగా ఉంటారని అన్నారు. ఒక అమ్మాయి జీవితమే పాడైంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా భయ్యా. అంతే కదా. కాబట్టి వాళ్ళు పట్టినప్పుడు తలుపు ఎవరు తీసిండ్రు, ఇవన్నీ తీసిండ్రు, నేను తర్వాత చెప్తా, ఇవన్నీ కాదండి. నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. ఇప్పుడు దొరికిండ్రు, వాళ్ళ హస్బెండ్ దొరికినప్పుడు ఆమె తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని పోయి పిలిపించుకొని, పెద్ద మనుషులు పిలిపించుకొని కొంచెం బయటికి రాకుండా చేయనుండే. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే వరకు ఆ అమ్మాయి లైఫ్ స్పైల్ అయినట్టే కదా. ఒకరి మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. అంతే. ఎందుకు, ఎవరి మీద రైట్స్ ఎందుకు మీకు అంతగానం? ఒక ఆడపిల్ల, నువ్వు కూడా ఆడపిల్లవు కదమ్మా. మీ హస్బెండ్ చేసి మీ హస్బెండ్ పట్టుకో. మీ హస్బెండ్ తప్పు చేసాడు కదా, నీకు బాబు ఉన్నాడు, అట్లా చేయడం తప్పే. ఆమె కూడా ఆడపిల్ల, ఫ్రస్ట్రేషన్లో చేసింది. కానీ పక్కకున్న ఆమె ఎవరో కామెంటరీ ఇచ్చుడు, ఇట్లా విశాల్ అని చెప్పి అంత చిల్లర చేసి, వాళ్ళ వైఫ్ కన్నా వీడియో తీసే వాళ్ళే ఎక్కువ అగ్రెస్ అవ్వడము, వాళ్ళకు ఉన్నంత ఎగ్జైట్మెంట్ అసలు మిస్సెస్ కూడా లేదు అనేసి చాలా మంది కామెంట్స్. ఆమె గురించి మొత్తం సెర్చ్ అవుతుంది, మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. ఆ అమ్మాయిని బయటికి పట్టుకొస్తారు. ఇప్పుడు మాధురి రాథోడ్ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేమందరం సంప్రదిస్తున్నాం, అడుగుతున్నాం, కొంచెం డిప్రెషన్లో ఉంది, ఆమె వస్తుంది, వచ్చినాక ప్రెస్ మీట్ పెడతాం, ఏం జరిగిందో నిజ నిజాలు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కేసు పెట్టిందని తెలిసింది, ఎవరితో మాట్లాడని ఇస్తలేరు. కేసు పెడితే అందరు పోతారు. మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండ్రు, బూతులు తిట్టిండ్రు, 10 మంది ఎవరు పోవడాన్ని. ఒక అమ్మాయిని నువ్వు సోషల్ మీడియాలో పెట్టొద్దు. నీ హస్బెండ్ పట్టుకొని పెద్ద మనుషులను పిలిచి కేసు పెట్టుకో. అంతేగాని ఎంత ఇష్యూ జరుగుతుంది ఒక అమ్మాయి గురించి కదా. అవును, తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి రేపు సమాజంలో తిరుగుతుందా, బాధపడుతుంటుంది, భయపడుతుంది. అది వీళ్ళు అనుకుంటారు అమ్మాయి ఇజ్జత్ పోతుంది. అమ్మాయి ఇజ్జత్ పోలేదు. ఇప్పుడు అమ్మాయి మీద సింపతి పెరిగింది. జనాలు అందరూ చెప్తారు నేను పెళ్లి చేసుకుంటా అని పుకార్లు ఎత్తున్నారు. మాధురికి మేము 100% మా ఫోక్ ఇండస్ట్రీ నుండి మేము 100% అన్ని యూనియన్స్ తరఫున మేము సపోర్ట్ చేస్తాము. అబ్బాయి కూడా మనోడే, మంచోడే, అబ్బాయి కావాలని చేయలేదని చెప్తున్నాడు. నేను డిప్రెషన్లో వచ్చి చేసినాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటాడు, బయట టెన్షన్తో అట్రాక్ట్ అయినా అని చెప్తున్నాడు. ఓకే, నువ్వు చెప్తావు భయ్యా, ఆ అమ్మాయి చెప్పగలుగుతుందా? లేదు కదా. ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చాక నిజ నిజాలేంది, నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావా, నువ్వు ఏం చేస్తాను, వైఫ్తో గొడవలు ఉన్నాయి, నువ్వు వైఫ్ను వదిలేస్తారా, డైవర్స్ అయినా ప్రేమించినవేమో. ఇప్పుడు అమ్మాయి వచ్చి బయటికి రేపు నన్ను ఇట్లా చేసిండు, బలవంతంగా చేసిండు, ఫస్ట్ నేను లొంగడానికి కారణం నన్ను అట్లా చేసిండు అంటే కేసు అయితే కదా భయ్యా. అబ్బాయి జైలు పోతాడు కదా. మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన వాళ్ళు పోతారు, దాన్ని పట్టించి స్కెచ్ చేసిర్రు, అందరు పోతారు కదా. ఒకరి తర్వాత ఒకరు పాపం లైఫ్ స్పాయిల్ అంటే కదా. అంటే ఇంకొకటి ఏంటంటే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్పడం ఏంటి అంటే, ఈ వీడియో రిలీజ్ చేసిన సంగతి నాకు తెలియదు, నాకు తెలియకుండానే ఆ అమ్మాయి రిలీజ్ చేసింది అనేసి కొన్ని చోట్ల మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అన్న? భయ్యా శేఖర్ వైరస్ పంపి అది అంటది కదా. అవును, ఆల్రెడీ మేము నేను అన్నిట్లో పంపిస్తున్నా, వాళ్ళే పంపిస్తున్నా, శేఖర్ వైరస్ కూడా పంపి అంటదా పాపం. అవునవును, అలా వైఫ్ చెప్తలేదా? భయ్యా వాళ్ళు క్షణిక ఆవేశం చేసిన దానికి ఒక అమ్మాయి బలైపోయింది. అబ్బాయి ఎలాగోలాగో సారీ చెప్తున్నాడు, ఓకే, ఆయన ఏ ప్రెస్టేషన్లో చేసిండో కరెక్టే. అబ్బాయి మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, బలైపోయింది అమ్మాయి. అమ్మాయి మీద సింపతి వచ్చేసింది. రేపు ఆ అమ్మాయి నోరు తెరిస్తే అందరు పోతారు, నన్ను రేపు చేసిండు స్టార్టింగ్లో అంటే ఎవరు కదా. మీరు ఇట్లానే ఇప్పుడు మీడియా వాళ్ళు కొన్ని థంబ్నెయిల్స్ వేరే పెడుతున్నారు, కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి రాస్తున్నారు. అమ్మాయి కుంగిపోయి డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి, మీరు చెప్పండి. ఒక ఆడపిల్ల, నువ్వు ఆడపిల్ల కదమ్మా, అమ్మాయి పిల్ల, ఇప్పుడు నువ్వు బాధపడితే ఏం లాభం? అవును, అమ్మాయి లైఫ్ రోజుకు నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించుకునే అమ్మాయి, మీ హస్బెండ్ 2-3 లక్షలు సంపాదించి దెబ్బ కొట్టుకున్నాడే కదా. అంతే కదా అన్న. ఒక్క చేతితో సపోర్ట్లు అయితే అన్న, లేదు, 2 చేతులు కలిపితే సపోర్ట్లు అవుతాయి. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఒక మేజర్స్ వాళ్ళు ఎన్ని అనుకున్నారో కాబట్టి అట్లా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 7 to 8 సాంగ్స్ చేయడం అనేది జరిగింది. 7 to 8 సాంగ్స్ కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చేసింది.
ఆ అబ్బాయి చాలా చేసిండు. అవును, ఈ అమ్మాయి చేసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ 7 to 8 సాంగ్స్ ఉన్నాయనేసి అంటున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు చేసిన సాంగ్స్ లోవి కొన్ని క్లిప్స్ కట్ చేసి కరెక్ట్ గా వీళ్ళు సింక్ అయ్యేటట్టు వీళ్ళకి కరెక్ట్ గా ఒక సాంగ్ అనేది చేస్తున్నారు. అవును, అంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ 8 years నుంచి రిలేషన్ లో ఉన్నారు. 4 years, అదే 4 to 5 years నుంచి రిలేషన్ లోనే ఉన్నారు. కానీ ఇదంతా వాళ్ళ మిస్సెస్ కి తెలియదు అనేది ఇంకొకటి బయట టాక్ నడుస్తుంది. అంటే తెలిస్తే వాళ్ళ వైఫ్ అడుగుతారు కదా, ఇంట్లో మంచిగానే ఉంటున్నాడు అబ్బాయి. అదే మాధురి రాథోడ్ కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఎలా ఉండేది, నా బాగోగులు అన్ని చూసుకునేది, అడిగేది. పైసలు కూడా 6 lakhs ఇచ్చిందట అమ్మాయిని. కొంతమంది ఏమంటారు ఇదంతా స్కెచ్ చేసి ఆ పైసలు ఎగ్గొట్టడానికి అని చెప్తున్నారు. నిజాలు అనేది బయటికి వస్తుంది. అసలు ఏం జరిగింది ఇదైతే స్క్రిప్టెడ్ అయితే కాదు. పట్టుకోవడం ఇవంతా వాళ్ళ భార్య ఈ హైదరాబాద్ నుండి పోయి పట్టుకున్నది. అది కరెక్ట్ ఎవరో పడనోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ డే షూట్ ఉంది ఆ అమ్మాయికి. ఉంది ఆ అమ్మాయికి లేదు షూట్, ఓన్లీ ఈశ్వర్ సాయికే షూట్ ఉంది. కానీ ఆ అమ్మాయి అక్కడ అదే దాంట్లో 2 days నుంచో 3 days నుంచో ఉంటుంది అన్నట్టుగా బయట నడుస్తుంది. అట్లా అనుకున్నారు. ఈశ్వర్ సాయి వచ్చి ఇప్పుడు అమ్మాయికి కూడా షూట్ ఉంది, నాకు కూడా షూట్ ఉంది. అవును, ఆ షూట్ మారే తెలిసిన వాళ్ళ షూట్ ఉండే. యాక్చువల్లీ తెలిసిన వాళ్ళ షూట్ ఉండే కాబట్టి అబ్బాయి ప్రాక్టీస్ కూడా రాలేదు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కొరియోగ్రాఫర్లు వచ్చి ప్రాక్టీస్కి అడిగారట. ప్రాక్టీస్కి అడిగితే నేను ఇప్పుడు రాను, డైరెక్ట్ షార్ట్లోనే చేస్తా, షూటింగ్ చేస్తా, నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా అని అంట. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం గొడవలైనవి అని తెలిసింది. ఎవరెవరు గొడవలైంది తెలియదు. ఓన్లీ పాత మాజీ లవర్ పట్టించింది బ్రేకప్ అయినందుకు అంటారు. ఆ మాజీ లవర్ గొప్పదీసి ఈమె కామెంట్ తర్వాత ఒక కొరియోగ్రాఫర్ పట్టించిండు అంటాడు, ఒక ప్రొడ్యూసర్ పట్టించి, మా హీరోయిన్ ఓల్డ్ హీరోయిన్ పట్టించిందంట. అసలు నిజాలు అనేది తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపు రాదా, మీడియా ముందు రాదా, రేపు పోలీసు వాళ్ళు అడిగారా అమ్మ ఆ రోజు పోయింది ఎవరు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, ఆ తలుపులు తీసింది ఎవరు, ఎఫ్ఐఆర్ లో దాంట్లో ఉంటది కదా భయ్యా, వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి, అమ్మాయి కొంచెం మైండ్ కొంచెం ప్రశాంతంగా అయినాక వస్తుంది బయటికి. ఇప్పుడు మీడియా అది వేరే సైడ్ పోతే అమ్మాయి బయటికి వస్తుంది. ఇప్పుడు మీడియా మొత్తం వాళ్ళ మీద ఫోకస్ ఉన్నారు. రీల్స్, ట్రోల్స్, మీమ్స్, అసలు ఏది ఓపెన్ చేసినా వీళ్ళిద్దరే, మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి. భూమి అయింది ప్రపంచమంతటా నలుమూలల. అంటే మీ ఫోక్ సాంగ్స్ అయితే ఎలాగైతే వ్యాపిస్తాయో అలానే వ్యాపించింది ప్రపంచంలో. ఎక్కడ మూలకు మన ఇండియన్స్ ఉన్నారో, ఏమైంది మున్నాబాయ్ యూకే నుండి ఫోన్ చేసి, వీళ్ళు యుఎస్ నుండి ఫోన్ చేసి, ఏంది మున్నాబాయ్ ఏం జరుగుతుంది మీ ఫోక్ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది భయ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లేవా బయట, ఎందుకు ఇట్లా ఏలు పెట్టి చూపెడతారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. మేము చెప్పాము కూడా, పర్సనల్ ఇష్యూ భయ్యా ఇదంతా అని చెప్పాం. మీ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ లేవా అంటే మా దృష్టికి అయితే కమిట్మెంట్ అనేది రాలేదు. వస్తే ఇప్పుడు మేము చర్య తీసుకుంటాం. ఇవి వస్తారు కదా భయ్యా, మీడియా దగ్గర పోరా, ఇవాళ రేపు మొబైల్స్ లేవా, రికార్డింగ్స్ లేవా, ఎవరన్నా నచ్చదు. ఇప్పుడు ఎవరైనా కమిట్మెంట్ అడిగితే రికార్డింగ్ చేస్తలేరా? యాజ్ ఏ చైర్మన్ గా మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గా పక్కన పెట్టేసి, ఇప్పుడు వాళ్ళిద్దరి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలాంటి చర్యలు లేదు. మా కుటుంబం వాళ్ళు ఆ పిల్లకు షూటింగ్ చెప్తాము, అమ్మాయికి, ఆ అబ్బాయి కూడా షూటింగ్ చెప్తాము. ఇవాళ ఇష్యూ బయటపడగానే వాళ్ళని వేరు చేయం, మేము నచ్చ చెప్పుకుంటాం. అరే నాయన అమ్మాయి జోలికి పోకు, అమ్మాయికి చెప్తాము, అమ్మ నువ్వు వాళ్ళ జోలికి పోకు, పెళ్ళైంది, పిల్లగాడు ఉన్నాడు, అమ్మాయి కూడా లైఫ్ ఆడపిల్ల కదా అని ఇద్దరికి నచ్చ చెప్పి మళ్ళీ ఏదో విధంగా ఫస్ట్ మేము పని ఇస్తాము, వాళ్ళని పనిలో పెట్టుకుంటాం, మైండ్ వాళ్ళని మళ్ళీ. ఎందుకంటే డిప్రెషన్లో పోయి వాళ్ళని సూసైడ్ చేసుకుంటే ఎట్లా పోయా? అవును, అదే మేము ఒకటి ఆలోచించేది అదే. అంటే ఇంకొకటి, ఇది మీరు సీరియస్గా తీసుకుంటారేమో, మీరు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ రాబోతుంది, ఇదే ఇప్పుడు ఏదైతే దొరకబడ్డారో వాళ్ళు, దాని నెక్స్ట్ ఆ సాంగ్ అయిపోయిన వెంటనే మీ సాంగ్ కూడా స్టార్ట్ అవ్వాల్సింది ఉందంట కదా? అవునవును, సాంగ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ ఏంటంటే ఇక వాళ్ళు చేయరు, అది ఇక చేయరు. వాళ్ళ భార్య ఒప్పుకోదు, వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, జనాలు ఇంకా తూ అంటారు. వాళ్ళకి ఇద్దరు చేయలేరు కదా. కాకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ అమ్మాయి మంచిగా బతకాలి, ఈ అబ్బాయి మంచిగా బతకాలి. తక్కువ టైంలో స్టార్ట్ టైం వచ్చింది. దీన్ని తొక్కేసారు కొంత, ఏదో ప్లానింగ్ చేసి అంటున్నారు. ఆ ప్లానింగ్ ఏంటనేది తెలుస్తుంది ముందు, రేపు వస్తుంది బయటికి. దీని వెనకాల ఎవరు హ్యాండ్ ఉంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఆ రూమ్ నెంబర్ ఎట్లా తెలిసింది, ఆ వీడియో కావాలని ఎవరు తీశారు, అసలు డోర్ ఎవరు తీశారు, ఇవన్నీ ఉంటాయి కదా. 100% భయ్యా మీ మీడియా వాళ్ళు కంపల్సరీ దీన్ని తీస్తారు బయటికి. మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈశ్వర్ సాయి వచ్చి ఒకటి మీడియా కూడా ఇచ్చాడు, ఒకటి పర్సనల్ గా చెప్పాడు. ఈశ్వర్ సాయి మాట్లాడిన మాటలు నేను ఒక్కొక్కటి చెప్తానన్నా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈశ్వర్ సాయి ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ
తప్పు చేశాము, ఇద్దరము తెలియక తప్పు చేశాము అనేసి ఒప్పుకున్నాడు. ఇంకొక వీడియోలో అతను రిలీజ్ చేసిన వీడియోలో లేదు, జస్ట్ రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవడానికి మాత్రమే ఆ రూమ్ కి నేను వెళ్ళి రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాను అనేసి ఇంకో వీడియోలో చెప్తున్నాడు. మరి ఆ రోజు మరి పట్టుకున్నప్పుడు ఏంటిది నేను ముఖం కడుక్కోవడానికి వచ్చినా ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు? ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే బట్టలు లేకుండా పోతాడు, మొహం కడుకు రెస్ట్ రూమ్ కి వచ్చినోడివి ఫేస్ వాష్ చేసుకోవడానికి సంథింగ్ దేనికి వచ్చినోడు, మరి బట్టలు లేకుండా రెస్ట్ రూమ్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు అన్నట్టుగా. బట్టలు లేకుండా నువ్వు రెస్ట్ రూమ్ కి ఎందుకు వెళ్ళావు, మీ భార్య పట్టుకొని ఏంది అని ఎందుకన్నది చెప్పు. ఇదంతా నిజ నిజాలు. అమ్మాయి నోరిస్తే అసలు ఆ రోజు జరిగింది ఏంది అన్ని తెలుస్తాయి భయ్యా. ఇప్పుడు బట్టలు లేకుండా ఫస్ట్ రెస్ట్ రూమ్ లో అంతా వేరే రూమ్ లో పోయి అధికారం ఎట్లుంటది నీకు? జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు భయ్యా, అడుగుతారు. అబ్బాయి మంచోడే, చెప్పిండు నాకు ఇట్లా రిలేషన్ ఫస్ట్ వీడియోలో చెప్పిండు, ఇప్పుడేమో వాళ్ళు ఎవరు చెప్పు అన్నారో అట్లా చెప్తున్నాడు. అట్లా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా భయ్యా, మీడియా వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. మొత్తం ఒక్కడికి ఒక్క గింత చెప్తే గిన్నె ఆలోచిస్తారు మీడియా వాళ్ళు. అవును, అందుకే నేను చెప్తున్నా భయ్యా, మీ మీడియా పరంగా ఇది ఆపేసి ఆ అమ్మాయి కొంచెం బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమందరం సంప్రదింపులు చేస్తున్నాం, బయటికి రావాలి, మాట్లాడాలి, అమ్మాయికి ఫుల్ సపోర్ట్ చేస్తాం. త్వరలో మేము కూడా మా మొత్తం ఈ యూనియన్ గురించి అది ఇస్తాం. రేపు ఫర్దర్గా ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలి, కమిట్మెంట్ అడిగితే ఏం చేయాలి, మా అందరం నిర్ణయించుకుంటాం. త్వరలో ఒక 500 మందితో ఒక మీటింగ్ పెట్టబోతున్నా. చాలా పెద్దగా నేను ప్రతి యూనియన్ వల్ల ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు, మేకప్ మ్యాన్లు ఉంటారు, కెమెరా మ్యాన్లు ఉంటారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, ఎవ్రీ డిపార్ట్మెంట్ అలా కంపల్సరీ ఉండబోతుంది. వచ్చేవాళ్ళు వస్తారు. చాలా పెద్ద మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి అందరు యూనియన్లో అందరిని పిలుస్తాం, అందరినీ కలుపుకొని పోతాం. ఎవరు వేరు కాదు. మేము 100% అరే సినిమాలకు యూనియన్ ఉంది, వాళ్ళకి యూనియన్ ఉంది, వీళ్ళకి యూనియన్ కావాలంటున్నారు కదా, పకడ్బందీగా చాలా పెద్దగా నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు వస్తారు, వచ్చేటోళ్ళు వస్తారు. మేము ఒక కార్యకర్త అయినా పర్లేదు, కానీ ఫోక్ ఇండస్ట్రీ కోసం 100% కష్టపడతాం. ఎవరికైనా అర్ధరాత్రి అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చి మున్నా అబ్బాయి నీ తలుపు కొడితే మేము మా మీటింగ్ ఎవరున్నా, కమిటీ వాళ్ళు ఎవరున్నా పోయి హెల్ప్ చేస్తాం. ఏ అమ్మాయి వచ్చినా, ఏ అబ్బాయి వచ్చినా, ఏ ప్రొడ్యూసర్ వచ్చినా, ఎవరు వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే మేము కంపల్సరీ ఇద్దరిని చర్చిస్తాం. ఎవరు తప్పు వాళ్ళ సైడు, న్యాయం ఉన్న సైడ్ మాట్లాడతాం. వాళ్ళ అవసరం పోలీస్ స్టేషన్ పోతాం, కోర్టు పోతాం, నడి రోడ్డు మీద ఎక్కడికైనా వచ్చి మాట్లాడతాం మా తరపున. అన్న ఇంకొకటి చూసుకుంటే ఫోక్ ఇండస్ట్రీలో టాలెంట్కి కాకుండా ఓన్లీ కమిట్మెంట్స్కే ఛాన్సెస్ ఇస్తున్నారనేసి రీసెంట్ డేస్లో బాగా వైరల్ అవుతున్నవి మాటలు. దీని మీద మీరేం మాట్లాడతారు? కమిట్మెంట్లు అనేది ఇప్పటివరకు అయితే మా దృష్టికి రాలేదు. కమిట్మెంట్ అనేది వస్తే ఆల్రెడీ మీడియా ముందుకు పోతుంది కదా. ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి, చాలా వీడియోస్ రావాలి కదా, మా దగ్గర రావాలి, మేము తెలుసుకుంటాం. ఏం చేస్తారు మీ దగ్గరకు వస్తే? అరే ఇప్పుడు గాలికి మాటలు ఎన్నో చెప్తారండి, బుడద చల్లుతున్నారు. ఇట్లా మాకు యూనియన్స్ ఉన్నాయి కదా, ఆ పలాని కాడికి వచ్చి మేము పోలీస్ స్టేషన్ పోతారు. కమిట్మెంట్లు అనేది పోలీస్ స్టేషన్ పోతారు, లేదా మా దగ్గరకు వచ్చి భయ్యాకి ఇట్లా అంటున్నారంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ ఏదైనా ఉంటే మా దగ్గరకు వస్తే మేము కంపల్సరీ న్యాయం చేస్తాం కదా. వాళ్ళు బయట వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు మా మీద బుడద చల్లడానికి, ఫోక్ ఇండస్ట్రీ మీద బుడద చల్లడానికి వస్తున్నారేమో. ఇప్పుడు భయ్యా ఈ ఫోక్ ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు, ఎంతమంది లేరు భయ్యా. అవును, ఇప్పుడు మా మీద బుడద చల్లడానికి వేస్ట్. మీకు ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి అర్ధరాత్రి, ఇప్పుడు కూడా చెప్పినా కదా, అర్ధరాత్రి వచ్చినా అసలు తప్పేవాడిది, ఎందుకు ఇట్లా అన్నాడు, అట్లా కమిట్మెంట్ ఎవడన్నా అడిగినా బయటోడు కానీ ఎవడన్నా మనోడు కానీ అడిగితే మేము కంపల్సరీ చర్య తీసుకుంటాం 100%. ఇప్పుడు మేము అందరం ఒక టీం, అందరం అన్ని ఫోక్ వాళ్ళందరం ఒకటై ఒక మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ పెట్టుకొని ముందుకు వెళ్తాం. మా కలమ్మ తల్లి ఫోక్ ఇండస్ట్రీ. కానీ ఇందులో ఒకటి ట్విస్ట్ ఏంటంటే అన్న, ఎవరు ఏ ఒక్కరిని నేమ్ మెన్షన్తో ఎవ్వరూ కామెంట్ చేయలేదు. కానీ గత 3 రోజులుగా ఈ మాధురి రాథోడ్ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి జాను లిరిని కూడా బయటికి లాగేసి ఎంతమందో చాలా ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అన్న? అంటే మాధురి రాథోడ్ తప్పు చేసింది, అంటే తప్పు చేసింది ఒప్పేసుకున్నారు అందులో, కానీ జాను లిరిని అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు తనని ఎవరేమనకుండా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది తను? అది యాక్చువల్లీ జాను లిరి అనేది ఆ అమ్మాయి రియాక్ట్ అయింది. ఫోక్ ఇండస్ట్రీ రియాక్ట్ ట్రోల్స్కి ఇట్లా చేస్తుంటే ఆ అమ్మాయి కోపం వచ్చింది. అట్లా గిమిట్మెంట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి, అలాగే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆమె ఆ ఫుడ్ నేను 10 ఏళ్ళుగా ఉంటున్నాను ఈ ఫోక్ ఇండస్ట్రీలో, ఆమె ఒక బాబుని మెయింటైన్ చేసుకుంటా
ఇంట్లో కష్టపడి ఒక అబ్బాయి లాగా డీలో విన్ అయింది, కష్టపడి ముందుకు వచ్చిన అమ్మాయి. ప్రతి ఒక్కరు ఎవరెవరు శేఖర్ వైరస్ కూడా యూనియన్ల వాళ్ళం కూడా మేము కష్టపడి పైకి వచ్చినాం కదా. అలాంటప్పుడు బురద చల్లితే వాళ్ళకి రియాక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి. రియాక్ట్ అయ్యి ఆ రోజు మాట్లాడితే ఎప్పుడు లేని నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావు అంటే బయట కామెంట్స్ ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు వస్తున్నావు, నీకు అసలు ఏమి ఆ అమ్మాయి మీద ఎందుకు వస్తుంది అంటే మాధురి రాథోడ్కి బాగా సాంగ్స్ వస్తున్నాయి, ఈమె కొత్తలే కాబట్టి అట్లా మాట్లాడింది అనుకుంటా. తప్పు ముచ్చట. అవును, అమ్మాయి తప్పు ముచ్చట. సినిమాలు చేస్తుంది, డి ప్రోగ్రాంలలో విన్ అయింది, మంచి ఆమె ఫుల్ బిజీ. ఆమె ఎందుకు అనుకుంటారు అట్లా? చాలా మంచి ఆమె, నాతో మాట్లాడతారు, మాతో షూట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఒక అమ్మాయి మీద నింద రియాక్ట్ అయింది, కలమ్మ తల్లి మీద మీరు అన్నారు కాబట్టి రియాక్ట్ అయింది అమ్మాయి. అయితే కథం ఇక నీకు ఛాన్సులు వస్తలేవు, నీకు అదైతలే అని చెప్పడం ఎంతవరకు తప్పు? లేదు, తప్పు ముచ్చట. ఆ అమ్మాయి ఫుల్ బిజీ. ఇదే మెయిన్ టాపిక్ ఏంటి అంటే జాను లిరికి సాంగ్స్ లేవు ఫోక్ ఇండస్ట్రీలో. బయటికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఫోక్ ఇండస్ట్రీలో జాను లిరికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఆ కోపంతోనే ఆ దొరకబెట్టడంలో ఈవిడ హ్యాండ్ కూడా ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అయ్యో జాను లిరి పట్టింది అని అంటారు, కొరియోగ్రాఫర్ పట్టించారు అంటారు, ప్రొడ్యూసర్ పట్టించారంటారు, వాళ్ళ అసిస్టెంట్ పట్టించారు, ఎక్స్ వైఫ్ ఆ అమ్మాయి లవర్ పట్టించారంట. ఇవన్నీ గాలి ముచ్చట్టు భయ్య. ఆడ స్క్రిప్టెడ్ కాదు. ఇంకొకటి జాను లిరికి ఏం అవసరం భయ్య పట్టియడం? సరే భయ్య ఒకటి గుర్తుపెట్టుకో, ఆ నిజాలు బయటికి రాంది చెప్పలేం భయ్య. వాళ్ళ భార్యకు ఫోన్ చేసింది ఎవరు, అది వస్తుంది కదా. ఎందుకు జాను లిరి పట్టించిందని ఏదో గాలికి మాటలు చెప్పడము, వాళ్ళు పట్టించిండని, కొరియోగ్రాఫర్ పట్టించిండని చెప్పడం, శేఖర్ వైరస్ ఎందుకు భయ్య ఇవన్నీ లేనిపోని మాటలు? ఎవరిని పట్టియలేదు. ఎవడో 199 మందితో మంచిగా ఉండి ఒక్కడు మంచిగా లేకుండా ఆ ఒక్కడే పట్టిస్తాడు. ఇప్పుడు మాధురి రాథోడ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పట్టించిన కొంతమంది అంటారు, వీడు పట్టించిన. ఎందుకు భయ్య లేనిపోని మాటలు? వస్తాయి ముందు 100% బయటికి వస్తుంది. వాళ్ళ వైఫ్ చెప్తుంది ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఉటావుటిగా నువ్వు అక్కడ రూమ్ కాడికి ఎట్లా పోయావు, వీడియోలు ఎట్లా తీసావు, ఏ రూము, ఇవన్నీ క్లియర్గా వస్తాయి. ఇప్పుడు ఆమె కేసు పెట్టినా అంటే ఈ బాబు పోతారా, పోలీస్ స్టేషన్ పోయి ఉంటారా, చెప్పు బాబు ఈశ్వర్ ఏం జరిగింది ఆ రోజు అడుగుతారు. అమ్మాయికి ఇట్లా చెప్పింది, మరి నువ్వు చెప్పంటే లేదు సార్ అమ్మాయి అట్లా చెప్పింది కాదు, ఇట్లా గట్లా అని ఈమె చెప్తుంది, అట్లా కాదు ఇట్లా కానీ వీళ్ళు చెప్తారు. వాళ్ళ వైఫ్ని కూడా అమ్మాయి ఏంది అంటే ఆ అమ్మాయి కూడా చెప్తుంది, నాకు పలానోడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, పలానా వీడు ఇచ్చాడు వాడు ఇచ్చాడు చెప్పరా. గత 2 రోజుల కింద ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది శేఖర్ వైరస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఓకే ఫోక్ ఇండస్ట్రీలో ఇలా తప్పు జరిగింది, ఒకరు తప్పు చేయడం వల్ల అందరిని అంటున్నారు, అది అంతవరకు ఓకే. కానీ ఆంధ్ర తెలంగాణ అని డివైడ్ చేసి మాట్లాడి ఇది 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టడానికి చూసినట్టుగా చాలా మంది దీన్ని అనుకుంటున్నారు. నేను ఒకటి క్లారిటీ ఇస్తా భయ్, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా మీటింగ్లు పెట్టుకున్నారు. కానీ ఒకటి చెప్తాను భయ్య, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న ఒక 2 కొడుకులు ఉన్నారు భయ్య, 2 కొడుకులు ఉన్నారు. ఉదాహరణ చెప్తున్నా, 2 కొడుకులకు ఫస్ట్ ఏం చేస్తారు, స్టార్టింగ్ లో చిన్న పిల్లలు సేమ్ డ్రెస్సులు, సేమ్ కాస్ట్యూమ్స్ అని, పుస్తకాలు సేమ్ అని, బ్యాగులు సేమ్ అని, లేకపోతే లొల్లి పెట్టుకుంటారు. వారికి అది రాను ఫోన్ సేమ్, ఐఫోన్లు సేమ్, కార్లు సేమ్, బండ్లు సేమ్, బైకులు ఇట్లా ఇప్పించుకుంటూ పోతారు. అలా తర్వాత కొంతకాలంలో పెళ్లి చేస్తారు. వాళ్ళకి పెళ్లి చేసాక కొన్ని రోజుల తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి, అన్నదమ్ముల మధ్యలో వివాదాలు వచ్చి విడిపోయి మా ఆస్తి మాకు పంచి అంటారు. ఆస్తి పంచుతారా? ఇగో నీకు సగం ఎకరం, నీకో సగం ఎకరం అనుకుందాం, పంచుతారా? ఆ పంచినంత మాత్రాన రక్త సంబంధం ఎడిపోతారు భయ్యా? విడిపోతారా? అమ్మ నాన్న పిల్లలు అంతే కదా. మనం ఇండియన్స్ భయ్యా, నువ్వు ఇండియా పాకిస్తాన్ కాదు, ఆంధ్ర తెలంగాణ అని తప్పది. మనం భారతీయులం, ఇండియన్స్, మనం ఒకటే కులము. ఓకే కదా, నేను చెప్పింది కరెక్టా కాదా భయ్యా? అవును. రక్త సంబంధం ఎడిపోతుంది. పోదు. బాధలు వచ్చినప్పుడు అన్నదమ్ములు రారా, కలుసుకోరా, వస్తారు, మాట్లాడరా? ఎట్లా విడిపోము. ఆంధ్ర తెలంగాణ అయినా మనలో కొన్ని అలా అయింది అంతే తప్ప విభేదాలు వస్తున్నాయి అంతే తప్పు. మనం ఇండియన్స్, తెలుగు వాళ్ళ, ముస్లిమ్స్, సిక్కులు అన్నీ ఉన్నాయి, క్రిస్టియన్స్ అన్నీ బాగా ఉన్నాయి. మనుషులం, ప్రతి కులం ఉంది. ఇండియన్స్ భయ్యా కదా, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, మన ఇండియా కాదు కదా, తెలంగాణ ఆంధ్ర మనోళ్ళే, అందరు మనుషులం. ఓవరాల్గా చెప్తున్నా, ఎవరిని కించపరచడానికి నేను చెప్పట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు.
ఉన్న వాస్తవం చెప్తున్నా, మనుషులం, ఇండియన్స్. ఓకే, కానీ మనం ఇంత ఇదిగా మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రెస్ మీట్లో ఆ రోజు మాట్లాడిన మాటలు చూసుకుంటే అలా లేవు. కానీ అంటే ఈశ్వర్ సాయి ఏపీ అతను, ఈ అమ్మాయి మాధురి రాథోడ్ తెలంగాణ అమ్మాయి, వీళ్ళిద్దరూ కలిసి ఇలా చేయడం తప్పు. ఒక ఫోక్ ఇండస్ట్రీ చాలా మందికి తెలంగాణ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అన్నట్టుగా చాలా మంది మాట్లాడడం జరిగింది. భయ్యా మరి ఇన్ని రోజులు మరి ఎట్లా తెలంగాణ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అంటే మరి ఎట్లా ఈశ్వర్ సాయికి సాంగ్స్ ఇచ్చారు భయ్యా? వాళ్ళ పైసలు వచ్చిన వాళ్ళ మీద మంచి వైరల్ అయినాయి, లక్షలు తీసుకున్నారు కదా భయ్యా, వచ్చినాయా లేవా? అవును, వచ్చినాయి. మరి తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు అట్లా అనడం తప్పు భయ్యా. మనం ఏంటంటే ఇష్యూ రాగానే వాళ్ళని అట్లా చేయొద్దు, ఎవరైనా అంతే, మనుషులం, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. కానీ ఫోక్ వాళ్ళకి సంబంధం లేదు, వచ్చారా పని చేసుకున్నా డబ్బులు తప్ప వెళ్ళిపోవాలి. వాళ్ళ మీద మరి సాంగ్స్ చేసారు కదా, మరి వాళ్ళే చేసారు కదా, మేము చేసినాం, వాళ్ళు చేసారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటే తప్పు కదా, నా ఒపీనియన్ భయ్యా. ఓవరాల్గా మీరు ఏమంటారన్న అసలు ఈ తప్పు అంటే ఒక కొడుకు మిస్సెస్ని పెట్టుకొని ఇలా పెళ్లి కాని ఒక ఆడపిల్లని రూమ్లో ఉండి ఆ అమ్మాయిని ఆమె అసలు నిలవెత్తు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ ఇండియా మొత్తం చూసేటట్టు చూపించారు ఇప్పుడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏం లేదు భయ్యా, ఇప్పుడు ఒక్కటే కొంచెం ఈ వేడి తగ్గాలంటే ఇప్పుడు మీడియాలో మళ్ళీ వేరే ఇష్యూ రావాలి. ఇప్పుడు మొన్నటిదాకా ఉప్పల బాలు బిగ్ బాస్ పాపం ఆయన వచ్చింది, తర్వాత ఆ ఇష్యూ బాగా రేజ్ అవుతా అంటే ఇమీడియట్లీ ఇది వచ్చింది. ఇది వచ్చిందా, ఇది రాగానే దీన్ని పట్టుకున్నారు. బాబుది వచ్చింది, బాబుది పట్టించుకోలే మన చూడు, కంటెంట్ కంటెంట్ దీన్ని బాగా ఇష్యూ చేసారు, బొమ్మ అయిపోయింది మొత్తం మీడియా. ఇది ఒక బిజినెస్ అయిపోయింది, చూడనోడు కూడా చూస్తాడు అసలు ఏం అప్డేట్స్ వస్తున్నాయి, ఏంది విశాల్ ఆమె వాయిస్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇది ఒక యూట్యూబ్కి వస్తుండే డబ్బులు కూడా వస్తున్నాయి, అందరూ పెడుతున్నారు. డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళు చేసిన తప్పే కదా. ఇప్పుడు మీరు బయట పెట్టి వీడియోలు ట్రోల్స్ చేయకండి, ఇలా చేయకండి అంటే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని మీడియా వాళ్ళనే కాదు బయట ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా అనేది చూస్తూ ఉంటారు. కానీ దొరికినప్పుడు మా మీద ట్రోల్స్ చేయకండి బాబు పెట్టింది మీరే కదా. ట్రోల్స్ ఏంటంటే శనికావేశంలో అట్లా పెట్టదు. ఇప్పుడన్నా అర్థమైందా? ఏదన్నా పెద్ద ఇష్యూ ఉంటే ఒక ఆడపిల్ల ఇష్యూ కాబట్టి, పెళ్లి కావాల్సిన పిల్ల కాబట్టి ప్రపంచంలో ఎంతమంది తప్పు చేస్తలేరు భయ్యా. అవును, వేరే డిపార్ట్మెంట్లో లేరా భయ్యా? ఏదో వాళ్ళు సాంగ్ చేసుకునే మా యూట్యూబ్లో ఫోక్ ఇండస్ట్రీలో ఏదో వాళ్ళ పర్సనల్ ఇష్యూ బయటపడితే దాన్ని అంత షో చేయాలా భయ్యా? గుంచద్దు. ఇట్లాంటి ఇష్యూని వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. ఇక ముందైనా కానీ మీకు అర్థమై ఉంటుంది, ఒక ఆడపిల్ల క్షణిక ఆ విషయంలో చేయొద్దు, చేస్తే ఇట్లాంటి ప్రాబ్లం వస్తాయి. అబ్బాయి అంటే తిరుగుతాడు భయ్యా, అమ్మాయి తిరుగుతుందా? కాబట్టి దయచేసి మా విన్నపం, మేమందరం కలిసి ఇలా జరగకుండా ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే మా దగ్గర రాకుండా మీరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. ఫోక్ మీద బుడద చల్లద్దు అంటున్నాం. మీరు బిగ్ బాస్ అనే మాట ఒకటి ఎత్తారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ యాడ్ చేస్తానన్న. బిగ్ బాస్లో మాధురి రాథోడ్కు అండ్ ఈశ్వర్ సాయికి కామన్ ఫ్రెండ్ ఒక అతను కామనర్గా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని ఇదంతా స్క్రిప్టెడ్గా ప్లాన్ చేశారు అని చాలా మంది దీని మీద బురద, అంటే ఇది జరిగిన నెక్స్ట్ డేనే వీళ్ళ ముగ్గురు చేసిన వీడియోస్ అనేవి బయట బాగా వైరల్గా మారినాయి. అంటే వీళ్ళు బిగ్ బాస్ పోవాలని ఇంత పెద్ద స్క్రిప్ట్ వేసిరంటావా? బయట టాక్ ఇదంతా. అన్న బిగ్ బాస్ కు పోవాలంటే గింత చేయని అవసరం లేదు, వాళ్ళు సెలబ్రిటీలు అయ్యా, వాళ్ళు సెలబ్రిటీలు ఆల్రెడీ తక్కువ టైంలో పెద్ద బూమ్. అబ్బాయి మంచి పొజిషన్ ఉన్నాడు, స్టార్డమ్, అమ్మాయి స్టార్డమ్ ఉన్నది, వాళ్ళు ఇంత పెద్ద చీప్ ట్రిక్ చేసి పోవడం అవసరం లేదు కదా భయ్యా. అదంతా తప్పు, స్క్రిప్ట్ కానే కాదు. రియాలిటీగా ఏ వైఫ్ ఒప్పుకుంటుంది భయ్యా ఇంకోటితోని? ఏ హీరోయిన్ స్టార్డమ్ అమ్మాయి ఒప్పుకుంటుంది? ఏ కుటుంబం ఒప్పుకుంటుంది భయ్యా ఇలాంటి స్క్రిప్ట్ చేయమని? తప్పు ముచ్చాడు భయ్యా, కొట్టింది ఆమె, ఇక్కడే పట్టుకున్నది. అవును, ఇక్కడే చూస్తాను పాపం, ఆవిడ ఇంకా షాక్లోనే ఉంది పాపం తల్లి. అమ్మా మాధురి, నేను ప్రతి మీడియాలో చెప్తున్నా, మేము వెనకాల ఉన్నాము, సపోర్ట్ ఉన్నాము, ఎవ్వరు ఏమన్నా నువ్వు పని చేసుకో అమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి లక్షల మంది వస్తారు, చెప్తున్నా కదా. నువ్వు కనుక నేను చేసుకుంటా అంటే 100 మంది వస్తారు. మున్నా గారికి కూడా పెళ్లి కాలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.
నా కోసం వచ్చినందుకు. సో చూశారు కదా ఈ వీడియో. సో దయచేసి మన ఇంటి ఆడపిల్ల అయినా బయట ఇంటి ఆడపిల్ల అయినా ఆడపిల్లనే, కానీ ట్రోల్స్ చేయడం ఇకనైనా ఆపండి. తను ఇప్పటికే మెంటల్గా చాలా డిప్రెస్ అయి ఉంది. సో దీంతో అయినా ఇక్కడితో ముగింపిద్దాం. థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.